హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చాలా మోటివేషన్ వర్డ్స్ వింటాము, చూస్తాము బుక్స్లో కూడా. కానీ నాకు ఇదొక డౌట్ ఉంది సార్. నేను ఇదొకటి చూశాను, జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్. దీని గురించి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటమ్మా, ఈ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే ఇది జనరల్గా వాడేది నెగిటివ్ సెన్స్లో వాడుతూ ఉంటారు జనాలు. ఓకే సార్. అంటే నన్ను అడిగితే అది కొద్దిగానే కొటేషన్, పూర్తి కొటేషన్ కాదు, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ ద కొటేషన్. అంటే కంప్లీట్ కొటేషన్ ఏంటంటే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, బట్ మెనీ ఏ టైమ్స్ జాక్ ఆఫ్ ఆల్ ఈజ్ బెటర్ దాన్ మాస్టర్ ఆఫ్ బీయింగ్ వన్ ఇన్ వన్. అంటే చాలాసార్లు చాలా విషయాలు తెలియటం అనేది చాలా మంచి విషయం అని చెప్తాను. ఎందుకంటే ఒకటే విషయం పర్ఫెక్షన్తో తెలిసి మిగతా ఏవి తెలియకపోవటం కంటే అన్ని విషయాలు కొద్దిగా తెలవడం అనేది మంచి విషయం. ఎందుకంటేనమ్మా, మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఒక యాంకరింగ్ చేస్తావు, యాంకరింగ్తో పాటు ఇంటికి వెళ్ళి వంట కూడా చేస్తావు. అవును సార్. పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా చూస్తావు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ని చూస్తావు, బండి కూడా డ్రైవ్ చేస్తావు. అంటే నీకు మల్టిపుల్ స్కిల్స్ ఉన్నట్టే. అంటే నువ్వు జాక్ ఆఫ్ ఆలే. నువ్వు దేంట్లోనూ మాస్టర్ కాకపోవచ్చు. అంటే నువ్వు ఏదో స్కూటర్ తీసుకుని ఏదో రేస్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అట్లాగే యాంకర్లో నేనే బెస్ట్ యాంకర్ ఇన్ ద కంట్రీ అని కూడా కాదు. కానీ నీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. నిన్ను లైక్ చేసేవాళ్ళు, నీ యాంకరింగ్ లైక్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఏంటి, నువ్వు మాస్టర్ కాకపోయినా నీ స్కిల్లో ఒక స్థాయి కంటే ఎక్కువ లెవెల్కి నువ్వు వచ్చావు. అంటే ఏంటి, నువ్వు చేసే పనులన్నిట్లోనూ కొద్దిగా పర్ఫెక్షన్ ఉన్నా కూడా, కొద్దిగా తెలిసినా కూడా నీ జీవితంలో ప్రతి ఒక్కటి నీకు హెల్ప్ అవుతుంది. అంటే మాస్టర్ ఆఫ్ వన్ కంటే కూడా జాక్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే బెటర్ అంట. నేను చాలా పనులు చేస్తాను, అండ్ ఆ పనులలో నేను చెస్ కూడా ఆడతాను, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ కూడా చేస్తాను, అట్లాగే మోటివేట్ కూడా చేస్తాను, మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తాను. ఈ విధంగా అన్ని రకాల పనులు చేయటం అనేది ఎటువంటి తప్పు లేదమ్మా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ టాక్. అంటే ఏంటి, జనరల్గా ఏం చేస్తున్నారంటే, ఈ జాక్ ఆఫ్ ఆల్ అనగానే ఏంటంటే 4 చేయి పెట్టేవాడిని ఈ కొటేషన్ యూజ్ చేసి వాడిని కిందకి చేస్తున్నారు. అంతేగాని ప్రతిదానికి వాడికి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు గార్డెనింగ్ చేసేవాడు చదువుకోలేడా, చదువుకుంటాడు. గార్డెనింగ్ చేసేవాడు టెన్నిస్ ఆడలేడా, ఆడతాడు. అంటే స్పోర్ట్స్లో కూడా ఉండొచ్చు, దీంట్లో చదువులో కూడా ఉండొచ్చు, అట్లాగే అథ్లెటిక్స్లో కూడా వెళ్ళొచ్చు వాడు. ఇంకే విధమైన పని కూడా వాడు చేసుకోవచ్చు, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ రకమైన పనులన్నీ చేసుకుని, ఇప్పుడు హౌస్ వైఫ్ని కనుక తీసుకున్నా, ఒక లేడీని కనుక తీసుకున్నా, దే ఆర్ ఆల్ జాక్ ఆఫ్ ఆలే ఒక రకంగా. కొన్ని పర్ఫెక్షన్తో ఉంటారు, అది వేరే సంగతి. అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో వాళ్ళకంటే బెటర్గా ఉండేవాళ్ళు లేకపోవచ్చు, కానీ అంత మాత్రాన పిల్లలకు చదువు చెప్పడం రాదా అంటే వస్తుంది వాళ్ళకి. సో అన్ని రకాల పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు. అంటే ఏంటి, దే ఆర్ జాక్ ఆఫ్ ఆల్, మేబీ మాస్టర్ ఇన్ 1 or 2. సో దేర్ ఫోర్ దీంట్లో ఎటువంటి తప్పు లేదమ్మా. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ కంటే కూడా మెనీ ఆఫ్ టైమ్స్, అంటే చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే జాక్ ఆఫ్ ఆలే కరెక్ట్ మాస్టర్ ఆఫ్ వన్ కంటే కూడా అనిపిస్తుండే ఒక్కొక్కసారి. ఎందుకంటే కొంతమంది సార్ నేను చూస్తూ ఉంటాను, కొంతమంది పిల్లలు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటారు. వాడికి ప్రతిరోజు వాడి ఇంటి నుంచి వాళ్ళ నాన్న వచ్చి డ్రాప్ చేస్తాడు, వెనక్కి తీసుకెళ్తూ ఉంటాడు. వాడంతటి వాడి ఇంటికి పోవడానికి వాడికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. అంటే ఆ రకమైన పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, వేరేవి కూడా కొద్దిగా స్కిల్స్ నేర్చుకో, అవసరం. చాలా మంది ఏంటంటే అందుకే ఏం చేస్తారంటే, ఒకటే స్కిల్ మీద పర్ఫెక్షన్ ఉన్నా వేరే స్కిల్స్ కూడా ఎలీడ్ ఫీల్డ్స్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్, మెనీ ఏ టైమ్స్ జాక్ ఆఫ్ ఆల్ ఈజ్ బెటర్ దాన్ మాస్టర్ ఆఫ్ వన్ అని చెప్పి నేను అంటాను. ఇది ఒక రకంగా నా యొక్క ఫీడ్బ్యాక్ ఆఫ్ దిస్ కొటేషన్ ఇదమ్మా. ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అలాగే అనిపించాలి కూడా. ఎస్ సార్, ఎందుకంటే అందరూ అన్నిట్లో మాస్టర్ అవ్వాలని ఏం లేదు, కుదరదు కూడా. అవును సార్, కానీ నీకు వచ్చిన ఫీల్డ్ లో నీవు కావాల్సిన విధంగా నువ్వు పని చేసుకోవచ్చు ఈ రకంగా. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విషయాన్ని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.